ఇంతటితో అయిపోలేదు, ఇంకా మిగిలింది. నా పేరు కనకయ్య. నేను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీని. నా భార్య పేరు లక్ష్మి. ఆమె 2 సంవత్సరాల క్రితమే కాలం చేసింది. మాకు 2 కొడుకులు. పెద్దోడు రమేషు, చిన్నోడు సంపతి. రామలక్ష్మణుల లెక్క మంచిగా కలిసి ఉంటారు. వీళ్ళిద్దరికీ ఎంత చదివినా చదువు అవ్వలే. ఇక చేసేది ఏం లేక వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసి నాకున్న 10 ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పి వ్యవసాయం చేసుకోమన్నా. అలా సాగుతుంది వాళ్ళ జీవితం. ఇక నా కోడళ్ళ విషయానికి వస్తే, పెద్ద కోడలు రజని. నేను చేసుకున్న పుణ్యాలకు గాను బహుమతిగా ఈమె దొరికిందేమో అనిపిస్తుంది, అంత మంచిది. చిన్న కోడలు మౌనిక కుళ్ళు కుతంత్రాలకు దగ్గరగా, ప్రేమానురాగాలకు దూరంగా బతుకుతుంది. నా ఈ ఉమ్మడి కుటుంబాన్ని చిమ్మని చీకటి కమ్మే రోజు ఏదైనా వస్తుంది అంటే అది కేవలం ఈమె వల్లే అని భావిస్తున్నా. మావయ్య ఏదో రాస్తున్నట్టున్నారు. డైరీ రాస్తున్నా బిడ్డ. అబ్బో, ఇది ఎప్పటి నుండి? ఇవాళనే. ఎట్లా నేను చేసే పనేం లేదు కదా, దీంతో కాలక్షేపం అవుతుందని రాయడం ప్రారంభం చేసిన. మంచి అలవాటే. ఇదట. సరే మావయ్య, నాకు లోపల పని ఉంది, ఏదైనా అవసరం ఉంటే పిలవండి. సరే బిడ్డ. మావయ్య, నీళ్ళు తాగండి మావయ్య. అది కడిగాను మావయ్య. ఒక్కొక్కసారి అక్క చేసే పనులు నాకు అస్సలు అర్థమైతే లేదు మావయ్య. ఎందుకు బిడ్డ అట్లా అంటాను? లేకుంటే ఏంది మావయ్య, చాయ్ ఇచ్చింది మళ్ళీ నీళ్ళు ఇయ్యలేదు, అన్ని సగం సగం పనులు. అసలు పెద్దలంటే మర్యాదనే లేదు. అయ్యో, అక్కిపోతే ఏంది బిడ్డ, నువ్వు ఇచ్చినావు కదా, అట్లా అనుకోవద్దు. మావయ్య, మీరు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు ఉన్నాయా, ఖర్చు అయినాయా? కాలేదమ్మా, ఉన్నాయి. అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు తల్లి? అట్లని కాదు మావయ్య, ఉన్నాయా లేదా ఖర్చు అయినాయా అని మామూలుగా అడిగిన అంతే. కానీ పైసలు అవసరం ఉన్నాయమ్మా? నాకేం అవసరం మావయ్య, నాకేం అవసరం లేవు. అయ్యో, అవసరం ఉంటే చెప్పమ్మా, నేను మీకోసం ఖర్చు పెట్టకపోతే ఎవరి కోసం పెడదా? మీరు ఈ మాట అన్నారు చాలు మావయ్య. నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే మిమ్మల్ని తప్పకుండా అడుగుతా మావయ్య. అయితే కానీ ఒకసారి కొడుకు ఫోన్ చేయి. పొద్దుగాలనంగా వేరు బాయికాడికి ఎండ అయితే అది ఇంకా రాకపోయేది. ఇంతకుముందే చేసిన మావయ్య, వస్తున్నారట. సరే సరే. చల్లకుండా ఏమిండే కొట్టేవాడు కదరా, రేపు తెల్లరగా పోతే బతాం, లేకపోతే బతికేటట్లేవురా. ఆ బాయ్ చుట్టూ పొరకంతా కొట్టేయాలి. పంపాలి కథ ఉండేదిరా, ఏ బాగా విరిపడైంది. లేకపోతే ఇట్లయితే కలిసినట్లేదు. ఇంతసేపు ఎవరు పొలం కాడికి ఎండలు ఎట్లా మాడుతాను కనబడతలేదా? వారం చూసుకోరేం చూసుకోరేంది? మీది పొలంలోకి వెళ్ళి వచ్చే కాలంలో సాగు చేసినవే, అందుకనే లేట్ అయింది. లేకపోతే గీయండి మేము ఉంటువా? బాగా ఉడకపోతుంది. ఇయ్యాల కాకపోతే రేపు చేసుకోవచ్చు. పానానికంటే ఎక్కువనారా ఇంత ఎండ దాకున్నారు. సరే తీయే బాబు, ఇంకోసారి గిసండి ఏమైనా పనులు ఉంటే చల్లబడిన చేసుకుంటాను తీ. చల్లపూటనే పోయి చేసుకుందరు కానీ ఇప్పుడైతే చల్లగా షర్బత్ తాగురు. అబ్బా వదినే, అమృతం ఉన్న పని చేస్తుందో పని చేయదు, ఈ శరపతం కూడా వస్తున్నది. అవునా? అయితే వీళ్ళ ఆయనకి ఇంకో గ్లాస్ పోతలే. సరే వదినే. ఏంది సరే, అంత షర్బత్ తాగితే అన్నం విడబడుతుంది. అవును, అదన్నది కూడా నిజమే. లేరి, చేతులు కట్టుకోరి, అన్నం తిందురు. అబ్బా వదినే, తిరిపోరా తిరిపోరు.
ఓయ్ ఓయ్ ఏంటిదే నిన్నోటి అడిగానా? ఏంటిదే? మీ బాబు పనికి దిగినప్పుడు బాగానే పైసలు వచ్చినాయి కదా, వచ్చినాయి. అవి మనకి ఏమని రాదు? వ్యాపారం పెట్టుకుందాం. అవి సరిసగం పైసలే, గట్టెట్లు ఇస్తారు ఒక్కరికి. పేరుకే పైసలని మనం అడుగుతున్నాం, అంతకంటే ఎక్కువ పెట్టిండు మామయ్య మీ అన్నోళ్ళకు. ఎవరు చెప్పారు నీకు? చెప్పేదేముంది, చూస్తా అంటే అర్థమైతే లేదా? గట్టిగా మాట్లాడితే ఆ భూమి కూడా మన పాలు మనకి ఇమ్మని. ఎవరి సక్కిలాలు బతుకుదాం. తలకాయల పురుకిట్లా మెసులుతుందానే? ఇప్పుడు ఏ వీటికి ఏమైందని గట్ట మాట్లాడతాను? అందరు ఇట్లా మంచిగా కలిసి ఉండి నీకు నచ్చలేదా? అస్సలు లేదు. నాకు వచ్చే పాలు కూడా అది ఎత్తుకపోదాం ప్లాన్లు ఎత్తా అంటే ఎట్లుండ బుద్ధి అయితే అందరితో కలిసి. నీకు ఈ కానూరు మాటలు ఎవరు చెప్తుర్రే? అగో మళ్ళీ అదే ప్రశ్న. ఒకళ్ళు చెప్పేదేముంది, రోజు చూస్తే అర్థమైతే లేదా? నేను కూడా చూస్తాను కదా, మరి నాకెందుకు అర్థమవుతలేదు? నీకు అర్థం చేసుకోవాలి తలకే లేదు కంతి. ఎండలా పోయి వచ్చిన నాకు కోపం తీపియక చెప్తానా, చక్కగా వండు. నువ్వు విడిచిపెట్టినంత ఈజీగా నేను విడిచిపెట్టా. ఎట్లా చేసి ఈ కుటుంబాన్ని ఏరువడెత్తా. నా వాట నేను సంపాదించుకుంటా. చెల్లె, నేను స్నానం చేయడానికి పోతున్నా. వచ్చినాక కూర వండుతా. నువ్వు ఇల్లు చూడు అయిపోయినాక కూరగాయలు కోసిపెట్టు. నీ కంటికి నేను ఎట్లా కనబడతానా? నాకు ఆడలేస్తానా? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు చెల్లె. రోజు మనం కలిసి చేసుకుంటాం కదా, అదే ఉద్దేశంతో అన్నా. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు మా అర్థమైంది. ఏది ఏమైంది? మీ ఆవిడకు రాజభోగం ఎక్కువైంది. పని మనుషులు ఎవరో మన మనుషులు ఎవరో లెక్క తెలుస్తలేదు. ఏదే ఏమన్నా? నేనేం అనలేదు. నేను స్నానం చేసేంత చెల్లె వచ్చే వరకు కూరగాయలు కోసిపెట్టు, కూర వండుతా అన్నా. గంతే. చూడుర్రి, ఈమెకి ఎంత సుఖం వచ్చిందో. ఓ దిక్కు నేను పని ఏ పడితే మళ్ళీ మీదకెళ్ళి నాకు పని చెప్తాంది. మరి నేను మనిషి నా కొట్టునా? నేను మాత్రం నీతో సమానంగా పనిచేస్తలేనా చెల్లె? మరీ అద్మానంగా మాట్లాడుతావు. అగ్గో చూడుర్రి నాతో ఎట్లా కొలుసుకుంటాందో. అనే మాట నువ్వు అని మధ్యలో దీనంటే మళ్ళా చూసినావా మీ అన్న ఎట్లా మీద కట్టాండో పెళ్ళన్ననేసరికి? నువ్వున్నావు ఎందుకు? అన్న, నువ్వు నాకన్నా పెద్దోనివై ఉండి నేను నీకే మాట చెప్పన్నా అని ఆడల మీదకి అట్లా మాట్లాడచ్చునా? నేను మాట్లాడిందల్లా తప్పేమున్నదిరా. నీ భార్య నీకు చెప్పంగానే నువ్వు నావికి మాట్లాడతావు. చూసినావా ఎటు చేసి తప్పు మన అన్నట్టు మాట్లాడతారు. అందుకే నాకు ఉమ్మడి కుటుంబాలంటే నచ్చాయి. ఎవరికి వాళ్ళు వేయబడదాం. చెల్లె, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలకు అలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అవునమ్మా, పెద్ద కోడలు చెప్పినట్టు అందరం కలిసి ఉంటేనే మంచిగుంటుంది, విడిపోవద్దు. ఇప్పటికైనా గ్రహించినవా మీ నాన్నకు పెద్ద కొడుకు అంటే ఇష్టమని? వాళ్ళు ఏది మాట్లాడినా తప్పప్పులు పక్కవ పెట్టి వాళ్ళకే వత్తాసు పలుకుతాడు. బాబు, నువ్వు ఏమనుకున్నా మంచిదే కానీ నాకెందుకు ఏర్పడితేనే మంచిగా అనిపిస్తుంది. అరే సిన్నోడా, ఏం మాట్లాడదురా? బాబు ఉండగా నీకు నువ్వు నిర్ణయాలు తీసుకున్న పెద్దలు అయిపోయినారా? అక్కడ చూసినవా, తండ్రికి కొడుకు వత్తాసు పలుకుతాడు, కొడుకు తండ్రి వత్తాసు పలుకుతాడు. ఈ రోజు వెళ్ళి అద్దు వదినే. ఇప్పుడు ఇలాగే బాగోదు. ఇప్పుడే నీ వత్తాను మరి. అరే మేమేం మాట్లాడుకోదా? ఆ బాబుతో మేము మాట్లాడుకున్నాం. ఏ నువ్వు ఊరుకోరా? రేపు ఇప్పుడు వేరే బట్టాలు చేయలేటోళ్ళు ఎవరు? ఏ వదలలేదు వదలలేదు. అరే గింతతో నాకు అర్థమైతే వీళ్ళు వేరు పడితే ఏమవును బాబు ఆగు. ఈ లొల్లి ఇంతకంటే పెద్దగాడు నాకు ఇష్టం లేదురా. అరే మీరు రామలక్ష్మణ అసంటోళ్ళురా.
మీ మధ్యలో ఈ రాక్షసి కొట్లాట వద్దురా. అరే బిడ్డ, మీరు ఇయ్యాలంటే వేరువేరుగా వండుకుంటా, వేరువేరుగా వంట చేసుకొని తినరురా. వేరువేరుగానే ఉండరు. వద్దు, నేను ఒప్పుకోను. ఇంటి పెద్ద ఒప్పుకున్నాక నువ్వు ఒప్పుకున్నదేంటి? చెల్లె, ఇన్ని రోజులు మనం ఎంతో మంచిగా కలిసి ఉన్నాం. ఇప్పుడు ఈ చిన్న విషయానికే గింత గొడవ అవుతుందని నేను అనుకోలే. దీని వెనుక ఏదో కారణం ఉంది. చెప్పు, నేనేమన్నా తప్పు చేస్తే సరిదిద్దుకుంటా, కానీ ఇట్లా వేరుపడు అత్తే. మామయ్య, ఈ రోజు నుండి ఒక వారం వాళ్ళ ఇంట్లో ఉండుర్రి, ఇంకో వారం మా ఇంట్లో ఉండుర్రి. అట్లనే ఇల్లు కూడా 2 భాగాలుగా వంచుర్రి. ఎటువైపు ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. నేను బతికుండంగా ఇలాంటిదో రోజు వస్తుందని అనుకోలేదు. అరే పెద్దోడు, నువ్వు ఆ కుడి పక్కుండరు, చిన్నోడా నువ్వు ఎడం పక్కు. మీ ఇద్దరు దయదలిస్తే ఈ ఇంట్లో ఏనో ఓ మూలకు నేను ఉంటారా? ఓ మూలకుంటా. తొందర పోయి పని చేద్దాం. సత్తలోప తమ్ముడు, మన ఇద్దరి మధ్య గొడవలకు తాగుండదురా. నేను అన్న మాటలకు నన్ను క్షమించు తమ్ముడు. చిచి, నువ్వు గా మాట్లాడుడేందే? నేనే కొంచెం మితిమీరి ప్రవర్తించిన, నువ్వే నన్ను క్షమించే. మన అన్నదమ్ముల మధ్యలో ఈ క్షమాపణలు ఉండద్దురా. సరే తమ్ముడు, పోదాంపా.
గటెందుకే అందరం కలిసి ఒక దిక్కు పని చేద్దాం ఇట్లా. నీకు మంచి చెప్తే అర్థం కదా, చెప్పిన పని చేయకుండా ఏమో ఎదురు మాట్లాడుతాను. చెల్లె ఉన్న పనంతా గీడ పెట్టుకుని గాడిక చేంజ్ చేయమంటవే. గవన్నీ పొత్తులు మాకు అద్దు. మా పక్క మేము చేసుకుంటాం, మీ పక్క మీరు చేసుకోరి. మా పక్క మీ పక్కది అంతా మనదేనే, మనందరం కలిసి చేసుకునేదేనే. గవన్నీ మాకు చెప్పకూర్రి. ఎవరి పక్కాలు చేసుకుంటే అంత మంచిగా ఉంటది. అవన్నీ పక్కకు పెట్టు. అసలు నువ్వేమనుకుంటున్నావు చెల్లె? ఇల్లును వేరు చేసినట్టు పొలాన్ని కూడా వేరు చేద్దాం అనుకుంటున్నావా? నా నోట్లోకి వచ్చిందా మాట? నువ్వట్రా, నీతో మాట్లాడతా. అగో ఏమైంది దీనికి అసలు? తమ్మి పోయి మాట్లాడేద్దాం పారా. ఏయ్ రావే. అసలు ఏమైందా నీకు? గంటగా ఎందుకు కోపం కడతాను? ఏంది మరి ఆ మనిషి మాట్లాడేది? ఇదంతా విడగొట్టి వేరు వేరు బతుకుదామన్న ఆలోచన ఆమెకున్నది, నాకు కాదు. అరే నాకే ఆ ఉద్దేశం ఉంటే కలిసి పని చేసుకోవాలని నేనెందుకంటనే? కలిసి ఉంటేనే కదా కలవకుండా విడిపోయే గొడవలు పెట్టుకోవచ్చు. మౌనిక, మీ అక్క గతంలో అట్లా ప్రవర్తించిన రోజులు ఉంటాయా? అట్లా ఎందుకు మాట్లాడతాను? నేనేమంటలేరు, మీరే అంటాను మామే నెడతారు. సరే తీయే, ఎక్కడైతే ఆన్నైతే ఆన్నే పోయి పని చేసుకోపోరి మీకు నచ్చినట్టు. అంత మన భూమే కదా. అంత ఒక్కటన్న మాట వద్దు. నేను ఈ పొలాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నా. ఒసేయ్ ఇందాకనే కదనే నాకు విడిపోయే ఉద్దేశమే లేదన్నట్టు మాట్లాడినావు, మళ్ళీ ఇప్పుడు విడిపోదామని మాట్లాడుతున్నావు. మౌనిక, తెలిసో తెలియకనో తప్పు మీద తప్పు ఎత్తున్నావు. ఇంతకు ముందు కలిసి ఉందామని అనుకున్నా, కానీ మీరు ఇట్లా ఎగబడతారు చూడు, అది ఎన్నడుకున్నా నాకు ముప్పే. అందుకే భూమి పంచుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు భూమి అమ్ముకొని చేసేదేమని చెప్పు. ఏ ఆగు, నీకేం తెలియదు. రేపు పిల్లలు పుట్టిన కాళ్ళకి ఏమిస్తావు? అరే తలకాయ ఇట్లా తిరుగుతుందా? అది వరకు మంచుకోమానా ఎవరు? అప్పటి వరకు దీన్ని ఉంచుతారా ఇల్లు? అగో ఉంచకపోతే ఏం చేస్తామే? మీకు ఎవరో తెలియకుండా అమ్ముకొని పోతాం అయింది. ఎందుకంటే అట్లా మాట్లాడతావు? మీరు వేసే కథలు ఇట్లున్నాయి. మరి ఆఖరి కథ ఒక్క అని వేసిరు. నన్ను నా మొగను కూడా మీదకే తిప్పుకున్నారు. తిప్పుకుంటావు, తిప్పుకొని మా ఇంట్లోనే పెట్టుకుంటాను. నువ్వు ఇట్లా ఎత్తుకుపోతున్నావు ఏది? నాకెరికే అరే, మరి. ఇంత మాట్లాడతారా? రాలే, ఎందుకుందా మౌనిక నీకు? మొన్న ఇంట్లో అట్లా చేసిరు, నన్ను అట్లా ఏం మాట్లాడతారు? ఏమి ఎత్తుకుపోతున్నావు? ఎత్తులు పెట్టి తీసుకుపోతున్నావా? ఏమైంది మీకు మళ్ళా? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నేను చచ్చిన అనుకుంటారా, బతుకున్నా అనుకుంటారా? మీకు మీరు లొల్లి పెట్టుకుంటారు, మీకు మీరు అనుకుంటారా? అంతా అన్ని చిన్న కొడలే చేసింది మామయ్య. ఇల్లు వంచినట్టు భూమి కూడా వంచాలని పట్టు పడుతుంది. ఇంకా నా పేరు అత్తలేదేందా అనుకున్నా. వచ్చింది కదా. ఆయన మీ తెలివే. చేతులకు మట్ట అంటకుండా మంచిగానే పెట్టిరు కదా ఫిట్టింగు. నేను అనుకున్నా ఇంటికాడ జరిగిన ఆ తదంగమే వ్యవసాయం కాడ కూడా జరుగుద్దని ఆనాడే గ్రహించినమ్మా. మామయ్య ఇల్లును విడదీసినంత సులువుగా పొలాన్ని విడదీస్తానంటే నేను చూసుకుంటూ ఊరుకోను. అవును బాపు, గట్లాంటి నిర్ణయాలు ఏం తీసుకోకు. ఏది ఏమైనా మేము ఇద్దరం కలిసే వ్యవసాయం చేసుకుంటామే. నేను దానికి అస్సలు ఒప్పుకోను. ఒకవేళ నా మాట కానీ మీరు అదే పని చేసిర్రు అనుకో, నా మొగరు తినే అన్నంలో ఇంత మంది కలిపి అన్ని చంపి నేను చత్తా. బాపు 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 ఏమైందే? బాపు ఏమైందే? బాపు అద్దురా, ఈ వయసులో నాకు ఈ గుండెకోత అద్దురా, నేను భరించలేను. అరే ఈ భూములు ఈ వ్యవసాయం మనతో వచ్చేదా పోయేదా? మీరు వ్యవసాయం పంచుకోరు, కానీ మీరు మాత్రం కలిసి ఉండాలి అంతే. ఏంది మామయ్య మీరు అనేది? మీరేనా అట్లా మాట్లాడేది? కాదమ్మా, ఈ పరిస్థితులు అట్లా మాట్లాడుతాను. బాపు నువ్వు అట్లా మాట్లాడకే. బాపు నా పెళ్ళ మీద ఆవేశం అన్నది కానీ గట్లెందుకు అవుతుంది చెప్పు. అద్దురా, నీ పిల్లం ఆవేశంతోటన్నా ఆలోచనతోటన్నా ఈ పొలాన్ని పంచుకోవడమే మంచిదిరా. బాపు అరే పెద్దోడు, నువ్వు ఆ మీది పక్క 5 ఎకరాలు తీసుకోరా. చిన్నోడా,
నువ్వు కింది పక్క 5 ఎకరాలు తీసుకోరా. అవసరం లేదు, మేమే మీది పక్క తీసుకుంటాం. నీకు ఇట్ట ఉన్న కాడ తీసుకొని సామే. ఏందే బ్యాగ్ పట్టుకుని ఎటు పోతాను? మనం ఈ ఇంట్లో ఉండట్లేదు, ఏంది వదిన గట్ల మాట్లాడుతున్నావు? మరి ఇంకెట్లా మాట్లాడాలి? మన మధ్య ఈ ఇంత మాట బంధం అన్న నిలబడాలంటే మేము ఈ ఇంట్లో ఉండద్దు. ఇది న్యాయం అనిపిస్తుంది బిడ్డ. ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నావు? చెప్పిన కదా మామయ్య, మన మధ్య మాట బంధం నిలబడాలని. అరే పెద్దోడు, మాట్లాడమేందిరా? బాపు, నా భార్య తీసుకున్న నేను ఏం కరెక్టే అనిపిస్తాను, అందుకనే అటు చెప్పలేకపోతున్నా. మీరు వెళ్ళిపోతే ఎట్లాగూ ఈ ఇల్లు వీళ్ళకి అయింది కదా. నా రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయి, ఉంటామని. చెల్లె, ఎట్లాగో మేము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. మావయ్యకు అన్ని సందర్భాలలో మేము ఉండలే. ఆ డబ్బులు నువ్వే తీసుకొని మావయ్యకు ఏ లోటు రాకుండా చూసుకో. మరీ నువ్వు అంతలా చెప్పాలా అక్క? ఆయన మీద ఈగ వాలకుండా చూసుకుంటావు, నువ్వేం బాధపడకు. అన్న ఇప్పటికిప్పుడు ఇల్లేడ దొరుకుతుంది, తర్వాత ఇట్లా ఓదుర్తి. ఏడ దొరకపోతే ఏనో కాడ గుడి చేసుకుని భక్తం. నువ్వు బాధపడకు తమ్మి. అన్న బాపు, అరే పెద్దోడా, వదిన అరే ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా? సరిగ్గా 2 సంవత్సరాలైంది నా పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఇల్లు విడిచిపోయి. మాటబంధమైన మిగిలి ఉండాలన్న నా కోడలు కనీసం కంటి చూపుకైనా కానరాకుండా పోయింది. పోస్ట్ అరే చిన్నోడా, చిన్నోడా. బాపు, ఏందే బాపు ఎందుకు పిలిచినావు? నీకు శుభవార్తరా? శుభవార్తన ఏంటిదే అది? ఓ చదువు. నిజమేనే బాబు, శుభవార్తనే. ఏంది ఏమో శుభవార్త అనుకుంటారు? నువ్వే చదువు. ఏంది మన పొలం గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేసుకున్నారా? ఏంది మావయ్య, మన పొలం గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటేంది? అలా స్పష్టంగా రాసి ఉన్నది కదమ్మా, అది ప్రభుత్వానికి చెందిందని. గవర్నమెంట్ వాళ్ళు ఎట్లయితే మావయ్య, అది మీరు సంపాదించింది కాదా? ఎక్కడ ఏం తికమక జరిగిందో ఏమో, నాకు అమ్మినోడే దొంగ కావచ్చు, నేను మోసపోవచ్చు. మోసపోవచ్చని అంత అల్కగా అంటే ఎట్లా మావయ్య? మనం పోయి అడుగుదాం పా అమ్మినోళ్ళని. నాకంత ఓపిక లేదమ్మా. ఆ ఓపిక ఉండుంటే ఈ ఇల్లు ఆ పొలం వేరు కాకుండా అప్పుడే ఆపటోన్ని. నువ్వు ఏదో ఒకటి చేయి కదా. నాకంత సీన్ లేదని నీ కూడా తెలుసు, నేనేం చెప్తా? అయ్యో, ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా? మనం ఎట్లా బతకాలి? ఏమ్మయ్యా, ఆ భగవంతుడే తెలవాలి.
అరే చిన్నోడా టిఫిన్ చేసేద్దాం పారా. బాయిగా 2 రోజుల నుంచి చేసేది గదేనే, నాకు కూడా ఆకలి అవుతుంది. నన్ను క్షమించండి మావయ్య. ఇన్ని రోజుల నుండి నేను ఏదో సంపాదించినా ఎంతో సంపాదించినా మురిసిపోయిన మావయ్య. మీ ప్రేమ అభిమానాలు మాత్రం నేను సంపాదించుకోలేకపోయినా మావయ్య. గత 2 రోజుల నుంచి నేనేం ముట్టకుండా ఈ మూలన పడుంటే కనీసం నా దిక్కు జాలిగానైనా చూడనప్పుడే నాకు అర్థమైంది ఇన్ని రోజులు నేను ఎంత హీనంగా బతికిన్నో. ఇప్పటికైనా నీ తప్పు నీకు అర్థమైంది, అంతే చాలు బిడ్డ. బాబు అక్క, నన్ను క్షమించక్క. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనక్క. ఏ పొలం కోసమైతే నీ మీద కుట్రవని నిన్ను, ఆ పొలం మనకు కాకుండా పోయిందక్క. ఆ దేవుడు నాకు తగిన శాస్త్ర జరిగేటట్టు చేసిండక్క. బాధపడకు చెల్లే, మన పొలం మనకు తిరిగి వస్తుంది. అది వచ్చిన నాకు అద్దక్క. అయినా కూడా నేను దాన్ని అంత సులువుగా ఇడిచిపెట్ట చెల్లే, ఎందుకంటే అది మన మామయ్య కష్టార్జితం. అది ఎవరో సాధనం చేసుకుంటే కొట్లాడైన మంచి తీసుకొచ్చుకోవచ్చు, కానీ అది ప్రభుత్వం సాధనం చేసుకుంది వదినే. నాకంతా తెలుసు మరిది, కానీ మన పోరాటం ప్రభుత్వం మీద కాదు, ఆ భూమి మనకు అమ్మిన వాళ్ళ మీద. వెళ్ళి కోర్టులో కేసేసేద్దాం. ఎందుకు తల్లి మనకి లేనిపోని కేసులు? అసలే ఇంతవరకు పోలీసులు అంటే కేసులు అంటే తెలియదు మనకు. బాపు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? న్యాయవాది రజనీతో. మేము ఇల్లు పొలం ఇసిపెట్టి పోయినాక గప్పుడు తెలిసింది ఈమె న్యాయవాదని. కేవలం నా మీద ఉన్న ప్రేమతో తన గతాన్ని మర్చిపోయి నా జీవితంలోకి వచ్చింది. ఇన్ని రోజులు నా పిల్లలు చదువుకోలేదనే లోటు నన్ను వెంటాడుతుండే తల్లి. ఇప్పుడు ఆ రందేం లేదమ్మయ్య. అవునక్క, ఇక్కడ విషయాలన్నీ నీకు ఎట్లా తెలుసు? నేను మైళ్ళ దూరంలోనే ఉండవచ్చు, కానీ మనసులకు దగ్గరనే ఉన్న చెల్లె. ఎప్పటికప్పుడు ఒక గంట మిమ్మల్ని కనిపెట్టుకుంటూనే ఉన్నా. అందుకే నా ఇంటికి ఆపద అని తెలిసిన మరుక్షణమే ఇక్కడున్నా. పదండి మామయ్య, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి కేసేద్దాం. వెల్కమ్ టు గీతా హరియార్ట్స్. గీతా హరియార్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా ఛానల్కి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మొత్తానికైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపొంటి గంట ఉంటుంది, జర గట్టి బాయ్.